ఫస్ట్ నమస్తే తెలంగాణ చూసినట్లయితే రైతు బంధు పెట్టి రాహుల్ బంధు ముఖ్యమంత్రి మాటకు ముఖానికి జీరో వాల్యూ. ఢిల్లీకి కప్పం కట్టేందుకు కొత్త పథకం తెచ్చిన రేవంత్ కేటీఆర్. రైతులకు అన్నదాతకు ఎగ్గొట్టి అధిష్టానానికి ఏటా 1000 కోట్లు. అందుకే 4 విడతలుగా రైతు భరోసా బంద్ పెట్టిండు. ఇచ్చిండ్రో ఇయ్యలేదో తెలియనప్పుడు నువ్వేం సీఎం? ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇండ్లు కూల్చుడేనా? బఫర్లోని పెద్దోళ్ల ఇండ్లు ముట్టకుండా బస్తీలపై పగ. మూసీ తీరంలో ఇండ్లకు జీరో వాల్యూ అంటావా? అసెంబ్లీలో 6 గ్యారంటీలపై ప్రైవేట్ బిల్లు పెడతాం. సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఒక వార్త వేసింది నమస్తే తెలంగాణ. నిన్న సిరిసిల్లలో పర్యటించారు కేటీఆర్. రైతులకు అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నాడు. ఆ కుర్చీలో 5 ఏళ్లు ఉండాలంటే సామంతరాజు లెక్క ఢిల్లీకి కప్పం కడుతూ ఉండాలి. ఆ కప్పం కట్టేందుకు పేదల ఇండ్లు భూములను అర్రాసి పెడుతున్నాడు. పేదల ఇండ్లు కూలగొట్టి ఢిల్లీకి కప్పం కడుతున్నాడు. అన్నదాతలకు 4 విడతలుగా రైతు భరోసా ఎగ్గొట్టి కాంగ్రెస్ నాయకత్వానికి ఏడాదికి 1000 కోట్లు పంపుతున్నాడు అనేది నిన్న ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో నిజంగా రైతు భరోసా విషయానికి వస్తే, రైతు భరోసా ఇప్పుడు ఈ యాసంగి సీజన్ స్టార్ట్ అయ్యి దాదాపు 2 నెలలు దాటిపోయింది. ఇంకొక 4 రోజులు అయితే ఏప్రిల్ అయిపోతే పంట కోతలు చేస్తూ ఉంటారు. వరి పంటలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పంటను కోసే కాలం ఇంకొక 4 రోజులు అయితే పంటను కోసేస్తారు ఏప్రిల్. కానీ ఇంకా ఈ రైతు భరోసా రాలేదు. రైతులంతా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెక్స్ట్ జూన్ వచ్చిందంటే, ఇప్పుడు ఏప్రిల్ మే ఒక నెల తప్పిస్తే జూన్ వచ్చిందంటే మళ్ళీ వానాకాలం రైతు భరోసా ఇవ్వాలి. సో దానికి 9,000 కోట్లు, దీనికి 9,000 కోట్లు, 18,000 కోట్లు కావాలి. ఇప్పుడు 18,000 కోట్లలో ఇప్పుడు ఈ యాసంగి సీజన్ అమౌంట్ ఇంకెప్పుడు పడుతుందని రైతులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరిదా మన దగ్గర ఉన్న ఒక రైతు నంబర్కి ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడదాం, అసలు ఏంటి పరిస్థితి దాని మీద. హలో, నమస్తే అండి. నేను పల్లవి టీవీ నుంచి మాట్లాడుతున్నా, కరుణాకర్ అని. మార్నింగ్ న్యూస్ లైవ్ లో మాట్లాడుతున్నారు మీరు. ఏంటి మీకు రైతు బంధు పడ్డదా అండి? సార్ పల్లె సారు. ఎన్ని ఎకరాలు సాగు చేశారు మీరు? 4 ఎకరాలు సాగు చేసాం సార్. ఇంతవరకు రైతు బంధు వాళ్ళలేదు, ఏ బంధు వాళ్ళలేదు. మాకు యూరియా బస్తాలు లేక చాలా ఇబ్బంది అవుతుంది సార్. మన అంటే ఎప్పుడు పడుతుంది ఒక ఆలోచన ఉందా ప్రభుత్వం నుంచి? మీకు రైతు భరోసా ఎప్పుడు పడుతుంది మీ అకౌంట్లో అనేది తెలియదు సార్. ఈ 2 పంటలు కలిసి ఒకసారి వేస్తా అంటాడు. ఇది వరకే మాకు రైతు బంధు పడేది ఉండే సార్. మేము పంటలు ఎండిపోతున్నాయి సార్. కాదు, మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోగానే రైతు భరోసా వేస్తాను కదా, మళ్ళీ మీకు పడలేదా సార్? అది అక్కడ పట్టణంలో అయిన ఎలక్షన్ల కోసం అప్పుడు మనం చెప్పింది సార్, మాకు ఎలక్షన్ పడంగానే మీకు రైతు బంధు చేస్తా అని చెప్పింది సార్. ఆ ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఏమో ఎంపీడీసీ జెడ్పీడీసీ వస్తాయారు సార్. అవి రాగానే అవి వేస్తా అంటే ఎంపీ వస్తులేదు సార్. మాకు ఇంతవరకు రైతు బంధు వాళ్ళలేదు. యూరియా బస్తాల కోసం యాప్ అని పెట్టింది సార్. ఆ యాప్ లో మాకు చేసుకోవట్లేదు సార్. సో ఇప్పుడు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? 4 ఎకరాలు. 4 ఎకరాలు సాగు చేసాం సార్. ఎంత పెట్టుబడి ఖర్చు వచ్చింది? మాకు ఇప్పటికే 30,000 దాకా వచ్చింది సార్. 30,000 అంటే ఇప్పుడు మళ్ళీ ఎట్లా? రైతు భరోసా నిధులు వల్లే కదా, ఎక్కడ తెచ్చినాం డబ్బులు? మేము అప్పు తెచ్చుకున్నాం సార్. అప్పులో వచ్చి ఇచ్చే తీసుకున్నాం సార్. ఇంతవరకు మాకు పర్లేదు. ఆ పాపన రైతు బంధాన్ని వస్తే మేము అప్పులు కట్టుకొని తెచ్చుకున్న దగ్గర అంత ఇంత కట్టుకొని పంట పండినాక ఇద్దామని చెప్పుకుంటాం సార్. సో ఇది పరిస్థితి. రైతు భరోసా రాక రైతులంతా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇంకా 4 రోజులు అయితే వానాకాలం సీజన్ కూడా రైతు భరోసా రావాల్సి ఉంటుంది. ఇప్పటికే యాసంగి కూడా ఇవ్వలేదు. మళ్ళీ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది? దీని మీద అటు ముఖ్యమంత్రి కానీ, ఇటు మంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎవరు స్పందించటం పరిస్థితి. దీని మీదనే నిన్న కేటీఆర్ సిరిసిల్లలో మాట్లాడారు, మనం చూస్తున్నాం. సరే అండి, థ్యాంక్ యూ విత్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ సార్. సో ఇది పరిస్థితి. ఒక రైతుతో మాట్లాడినాం కదా, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మన దాని మీదనే నిన్న కేటీఆర్ మాట్లాడారు. ఢిల్లీకి కప్పం కడుతున్నాడు కానీ రాహుల్ కు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, ఏటా 1000 కోట్లు. కానీ రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా ఎగ్గొడుతున్నాడు అనేది కేటీఆర్ మాట్లాడిన పరిస్థితి. ప్రభుత్వం